హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎలాంటి సాసులు వాడకుండా చాలా సింపుల్గా టేస్టీగా క్యాబేజీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడైనా మంచూరియా తినాలనిపించినప్పుడు లేదంటే మీ పిల్లలు స్నాక్స్ చేసి పెట్టమన్నప్పుడు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా హెల్తీగా మంచూరియా చేసి మీ పిల్లలకు పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. బయట కొనే వాటికన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచూరియా తయారు చేసుకోవటానికి ముందుగా క్యాబేజీని తీసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ కిలో వరకు క్యాబేజీని తీసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో క్యాబేజీని తీసుకొని పై లేయర్ తీసేసి క్యాబేజీని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. మీరు ఎంత సన్నగా కట్ చేసుకుంటే ముక్కలు మంచూరియా అంత బాగా వస్తుంది. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. మనం చేసే మంచూరియాని హెల్తీగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మీకు అవైలబుల్గా ఉంటే ఇందులోనే ఒక క్యారెట్, ఒక బంగాళదుంపని తీసుకొని ఇలా పీల్ చేసి సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. నేనైతే ఒక క్యారెట్, ఒక బంగాళదుంపని ఇలా తురుముకొని తీసుకున్నాను. వీటన్నింటినీ ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న క్యాబేజీ తురుమును కూడా ఈ గిన్నెలోకి వేసేసుకుందాం. మనం వేసుకున్న కూరగాయలన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీరు ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక అరకప్పు వరకు మైదా పిండిని వేసుకుంటున్నాను. అంటే 4 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కప్పుల్లో వచ్చేసి పావు కప్పు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. వాటర్ ఏమీ వేయకుండా మనం కలుపుతూ ఉంటే వెజిటేబుల్స్లో ఉన్న వాటర్తోనే ఈ పిండి అనేది కలిసిపోతుందండి. ఒకవేళ మీరు వాటర్ వేసుకోవాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. నాకైతే వెజిటేబుల్స్లో ఉన్న వాటర్తోనే ఈ పిండి అనేది కలిసిపోయింది. పిండి కొంచెం లూజ్గా ఉంది అనిపిస్తే ఇందులో 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా పండిన టమాటాని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ముక్కల్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఫైన్ ప్యూరీ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. మంచూరియా బాల్స్ ఫ్రై చేసుకోవటానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా వీటిని వేసుకోవాలి. మనం చిన్న చిన్న పునుగులు ఎలా వేసుకుంటామో అలాగే ఈ మంచూరియా బాల్స్ని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని వేసుకోవాలి. మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా ఈ బాల్స్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని వేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేయాలి. ఆయిల్లో వేసిన తర్వాత ఈ బాల్స్ని వెంటనే కదిలించకూడదు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గరిటెతో మిగిలిన వైపుకు టర్న్ చేసుకొని ఫ్రై చేయాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవటం వల్ల ఈ బాల్స్ లోపల వరకు బాగా ఉడికిపోతాయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఈ బాల్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలాగే మిగిలిన వాటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంకో బ్యాచ్ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటన్నింటినీ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకి మంచూరియా బాల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకుందాం. ఈ కార్న్ఫ్లోర్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎటువంటి సాసులు వేసుకోవట్లేదు కాబట్టి గ్రేవీ కోసం ఈ కార్న్ఫ్లోర్ని వేసుకుంటున్నాం.
ఇప్పుడు ఒక 10-15 వెల్లుల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకొని వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం ఎలాంటి సాసులు వేయటం లేదు కాబట్టి ఇలా టమాటా సాస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇందులోని ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. ఈ గ్రేవీలో టేస్ట్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేయాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి గ్రేవీ అనేది దగ్గర పడిపోయి ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకుందాం. గ్రేవీ కోసం వాటర్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఈ గ్రేవీని ఒక 2-3 నిమిషాలు ఉడికించాలండి. గ్రేవీ ఉడికేటప్పుడే ఇందులోకి టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. ఆప్షనల్గా కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని ఈ గ్రేవీలో వేసుకొని టాస్ చేస్తూ ఒక 2-3 నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ ఈ బాల్స్కి పట్టేలాగా ఫ్రై చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి టాస్ చేస్తూ కలుపుకున్నామంటే మనకి వేడివేడిగా మంచూరియా రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలాంటి సాసులు లేకపోయినా మంచి టేస్టీగా మంచూరియా అనేది ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. బయట రకరకాల కెమికల్స్తో, ఫుడ్ కలర్స్తో మంచూరియాని ప్రిపేర్ చేస్తున్నారు. అవి తింటే ఆరోగ్యానికి మంచిది కాదండి. ఇలా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా మంచూరియా చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఈ వెజ్ మంచూరియా రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయటం మర్చిపోకండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ కావాలో ఒక చిన్న కామెంట్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.